హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణ కుమార్. ఈరోజు ఒక పెద్ద షాకింగ్ అయితే మనకి తెలిసిందండి. బిగ్ బాస్ సీజన్ 8లో మనము ఊహించని వ్యక్తి అయితే ఎలిమినేట్ అవుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఎలిమినేట్ అవుతున్నాడు, దానికి కారణాలు కూడా ఈ వీడియోలో అయితే మనం వివరిద్దాం. ఇది మామూలు షాకింగ్ అయితే కాదండి. అస్సలు బిగ్ బాస్ సీజన్ 8లో ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి అయితే మనకి తెలుస్తోంది. అసలే సీజన్ అటర్ ఫ్లాప్ లో వెళ్తూ ఉంది. చెప్పాలంటే ఏమంటే మనకి దీంట్లో చాలా మంది అయితే తెలియదు. ఇంకా అటర్ ఫ్లాప్ అనుకోండి ఈ సీజన్. కానీ అందులో కూడా కొద్దిగా మనకి మంచి వ్యక్తులు అన్నట్టు ఉండే వాళ్ళనైతే ఆడియన్స్ ఓటింగ్ బట్టి ఎలిమినేషన్ అయితే ఉంటుంది. అసలు శేఖర్ భాష ఎలిమినేట్ ఏంట్రా బాబు, మైండ్ ఏమైనా దొబ్బిందా అనుకోవచ్చు, కానీ నిజంగానే బిగ్ బాస్ వాళ్ళకి మైండ్ దొబ్బినట్టు అయితే ఉంది. తాజా నిర్ణయంతో ఈ సీజన్ లో కాస్తో కూస్తో హౌస్ లో కామెడీ చేసి నవ్విస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం శేఖర్ భాషనే. కానీ అతనికంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో చాలా మందే ఉన్నప్పటికీ అస్సలు ఊహించని విధంగా ఏ పోల్లో కూడా అతనికి తక్కువ ఓట్లు అయితే రాలేదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అలాంటి శేఖర్ భాష అయితే ఎలిమినేట్ చేశారు అనేది 99.9% అయితే కన్ఫర్మేషన్ అండి మనకి. నిజానికి ప్రతి సీజన్ లో ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్స్ లో 1-2 అయితే మనం చూస్తూనే ఉంటాం. ఈ సీజన్ లో స్టార్టింగ్ లోనే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక 2-3 అయితే ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం అనేది పెద్ద షాకింగ్ అనేసి తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఓట్లు తక్కువ వస్తాయంటే అది పచ్చి అబద్ధం. ఎందుకంటే శేఖర్ భాష కంటే పృథ్వీ, ఆదిత్య ఓం, సీత వీళ్ళు వీక్ కంటెస్టెంట్ అనుకోవచ్చు. గత వారం సీతకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెకు పడితే ఓట్లు అయితే పడొచ్చు, కానీ మిగిలిన పృథ్వీ, ఆదిత్య ఓంకి అయితే మనకి యూట్యూబ్ పరంగా కానీ వేరే వెబ్సైట్స్ పరంగా కానీ వాళ్ళకైతే ఓట్లు అయితే తక్కువగానే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి అలాంటి శేఖర్ భాషని, అంటే వీళ్ళకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన శేఖర్ భాషని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అనేది ఈ వారం ఎలిమినేషన్ లో అయితే మనకి షాకింగ్ అయితే అనిపిస్తోందండి. కానీ శేఖర్ భాషనే ఎందుకు ఎలిమినేట్ చేశారనే దానికైతే నాకు తెలిసి ఓటింగ్ కాకుండా ఇంకేదైనా బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఏమంటే అతను బయట కొన్ని కేసులు అయితే ఎదుర్కొంటున్నాడు కదండి మనకి రాజ్ తరుణ్ విషయంలో. కానీ ఆ కేసుల పరంగా ఏమన్నా ఏదన్నా డిఫెక్ట్స్ వచ్చి అతన్ని ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనేసి నాకైతే అనిపిస్తోంది. మరి చూడాలి, ఈ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. హౌస్ లో వెళ్లే ముందు అయితే శేఖర్ భాష కొన్ని వివాదాలు అయితే ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఇతనిపై కేసులు కూడా ఉన్నాయి. అయితే ఆ కేసుల విషయంలో ఏదైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేదంటే శేఖర్ భాష భార్య అయితే ఈ నెల ఆమెకి డెలివరీ అనేసి మనకి తను కూడా వీడియోలో చెప్పినట్టయితే మనకు తెలుసు. కాబట్టి ఆ విషయం పైన ఏమన్నా తనంత తానే ఎలిమినేట్ అవుతున్నాడా, లేదా అతన్ని ఈ వారం ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి ఏమన్నా పంపిస్తున్నారా ఉంటే ఈ 3 కారణాల్లోనే ఉండొచ్చు. కానీ ఓటింగ్ పరంగా అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదనే నాకైతే అనిపిస్తుంది. ఉంటే ఈ 3 కారణాల్లో ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. సీక్రెట్ రూమ్ కి అయితే పంపిస్తే ఓకేనే మనకైతే ఓకే. కానీ ఈ సీజన్ లో ఇది బిగ్గెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అనేదంటే అది శేఖర్ భాష ఎలిమినేషనే. ఇక శేఖర్ భాష ఎలిమినేషన్ తో హౌస్ లో అయితే జనాలు అయితే తగ్గారు కాబట్టి నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి నెక్స్ట్ వీక్ ఒక 2 అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమి అనేది మనం మండే అయితే తెలుసుకుందాం. డెఫినెట్ గా అది ఆ 2 పేర్లు అయితే మండే అయితే చెప్దాం మనము. కాబట్టి మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.